ప్రయాణికులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్ఐ రామన్గౌడ్ అన్నారు. చలి తీవ్రత కారణంగా రోడ్లన్నీ పూర్తిగా మంచుతో కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కల్పించగా కొందరు వాహనదారులు లైట్లు వేసుకుని వెళుతున్నారని అన్నారు. గత 4 రోజుల నుండి మంచు ఎక్కువ కురవడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ రామన్గౌడ్ సూచించారు. ప్రతి వాహనదారుడు సిగ్నల్స్ ను అనుసరిస్తూ వాహనాలు నడుపుతూ మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని ఎస్ఐ రామన్గౌడ్ విజ్ఞప్తి చేశారు. మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకు బయలుదేరేటప్పుడు మనం వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఎందుకంటే ఈ గత 4-5 రోజుల నుంచి పొగ మంచు అనేది ఎక్కువగా ఉండడం వలన యాక్సిడెంట్స్ అనేది ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. ఈ ప్రమాదాల నుంచి మనం సేఫ్గా బయటపడాలి అంటే వాహనాలు నడిపేటప్పుడు మన వెహికల్ సురక్షితంగా ఉండలేదో చూసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు గ్లాసెస్ ముందర మంచు పడినప్పుడు ఎప్పుడెప్పుడే క్లియర్ చేసుకుంటున్నాలి. వెహికల్ లోపల కూడా హీట్ పెట్టుకొని గ్లాసెస్ని క్లియర్గా ఉంచుకోవాలి. మనం ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేయొద్దు. ఓవర్టేక్ చేస్తే కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే వెహికల్ నడిపేటప్పుడు ఇండికేటర్స్ కూడా వేసుకోవాలి. ఇండికేటర్స్ ఉంటే కూడా అవతల వ్యక్తికి ఒక సిగ్నలింగ్ లాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.